చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్రీశాంత్ మన ముందరికి వస్తున్నాడు. ఆశీర్వదించండి, ఆహ్వానించండి. శ్రీశాంత్ ఎంపిక చేసుకున్న పాట రచన గానం వరికుప్పల యాదగిరి గారు, సంగీతం ఘంటాడి కృష్ణ. సంపంగి అన్న సినిమా నుంచి అందమైన కుందనాల బొమ్మ. కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయిరా అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయిరా. ఏ ఇంటివనితో మరి నా ఎద మీటిపోయే చెలి ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి. అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయిరా. అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వెళ్ళాక ఆమెతో పాటు నా మనసును. అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వెళ్ళాక ఆమెతో పాటు నా మనసును. ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను, చూడకుండా ఉండలేను, ఏం చేయను ఏమో. ఏ మెడల్లో దాగి ఉందురా అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా. చేస్తున్న ఆమె చిరునవ్వుతో కనబడి చూపుల వల వేసి తీసుకెళుతుంది తన వెంబడి. ఏ పని చేస్తున్న ఆమె చిరునవ్వుతో కనబడి చూపుల వల వేసి తీసుకెళుతుంది తన వెంబడి. ఒక్కసారి చేరాలి ఆ నీడను, విన్నవించుకోవాలి బాధను. ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా అందమైన కుందనాల బొమ్మరా
చల్లిపోయిరా ఏ ఇంటివనితో మరి నా ఎద మీటిపోయే చెలి ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయిరా శ్రీశాంత్, చాలా మంచి గొంతుని ఇది, బాగా పాడావు. తర్వాత కుందనాలు అంటే ఏంటి బాబు? తెలుసు. కుందనాలు అంటే బంగారు బొమ్మ అని అర్థం కూడా తెలుసుకుని పాడుతుంటే ఇంకా బాగా పాడగలవు. అభినందనలు. నాన్న, నువ్వు చందనాల అని పాడుతున్నావు కదా శ్రీశాంత్, అవును సార్. అది చందనాల కాదు, చందనాల అని. చందనాల. ఆయన పాడి ఉంటే అది తప్పు. ఒకసారి అను. చందనాల. ఓకే. తర్వాత అందమైన కుందనాల బొమ్మ రా అన్నది రా అంటున్నది చూడు. రా అనేది బాగా నోరారా అనాలి, లేకపోతే రో అన్నట్టు వినపడుతుంది. అందమైన కుందనాల బొమ్మ రా అను ఒకసారి. అందమైన కుందనాల బొమ్మరా ఆ రా ఇంకా కొంచెం నోరారా, నోరు తెరిచి అను మళ్ళీ. అందమైన కుందనాల బొమ్మరా అది అది అలా అంటే కానీ ఆ రా అనేది స్పష్టంగా వినపడదన్నమాట. పాడినంత వరకు సంగీత పరంగా ఏ ఇబ్బంది లేదు, శృతి బాగా ఉంది, తాళం కరెక్ట్గా ఉంది, తలెత్తుకు పాడావు. ఇంతకంటే ఏం కావాలి మాకు? నీ గురించి ప్రాబ్లం ఏమీ లేదు. ఆ పక్కన వెనకాల పంజాబీ వాళ్ళు కూడా పగిడీలు లేకపోయినా బాగా పాడేశారు చక్కగా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒక మాట నాకు బాగా నచ్చింది ఏంటంటే, కుందనము అంటే ఏంటి నాయన అంటే తెలియదు సార్ అన్నా, చూసావా స్పష్టంగా. అది మంచి మాట, లక్షణం అది. చాలా మంది కుందనం అంటే అది చందనానికి బ్రదర్ అనుకుంటాను సార్ అన్నట్టుగా ఏదో అనాలని ట్రై చేసి చెప్తారనమాట. తెలియదంటే తెలియదని చెప్పడంలో ఏమీ ఇబ్బంది లేదు. కుందనాల బొమ్మ చాలా పాటల్లో వచ్చిందనమాట మనకు. కుందనం అంటే బంగారం అని. పసిడికి పైడికి. ఈయనింటి పేరు పైడిపాల. మా ఇంటి పేరు పైడిపాల కాదు, ఆహా, నా కలం పేరు పైడిపాల. అది ఎందుకని అలా వచ్చింది చెప్పండి. మా గోత్రం పైడిపాల. ఓహో. నాకు చిన్నప్పటి నుంచి ఆత్రేయ అభిమాన కవి. ఆత్రేయ గారు, ఆయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. ఓకే. ఆయన గోత్రం ఆధారంగా చేసుకుని ఆత్రేయ. ఆచార్య ఆత్రేయ అని పెట్టుకున్నాడు. అంటే నరసింహాచార్యుల్లో ఉండేటువంటి ఆచార్యుని గోత్రాన్ని కలుపుకుని ఆచార్య ఆత్రేయ అని కలం పేరు పెట్టుకున్నారు. సో నా పేరు సత్యనారాయణ రెడ్డి. ఆ పేరు చాలా మందికి ఉంటుంది, అందుకని ఆయనలాగే కలం పేరు గోత్రాన్ని ఆధారంగా చేసుకు పెట్టితే బాగుంటుందని బాగా రాసే కొత్తలో పైడిపాల అని పేరు పెట్టుకున్నాను. నాన్న, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.